ఇంద్రియములు వీటన్నిటిని కూడా ప్రకృతి ఇచ్చినటువంటి కుంభ చేసుకుంటాడు. కాబట్టి ఎటోర్మెంట్ అండ్ అలైన్మెంట్ చేయడం కోసం యోగం కావాల్సి వస్తుంది. ఫిఫ్త్ రేని కాంక్రీట్ సైన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ఆల్ సైంటిఫిక్ విజ్డమ్ అంతా కూడా ఫిఫ్త్ రేకి సంబంధించినటువంటిదై ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చినటువంటి రేసు. సిక్స్త్ రేని డివోషన్ లేక భక్తి, తన్మయము, సాక్రిఫైస్ అనేటువంటి దాని ద్వారా వస్తుంది. సెవెంత్ రేని సెరిమోనియల్ మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఏంటి? అతని పూర్వం లేదు ఉప్పు పుట్టించడం. ఉప్పు ఉంది, నీళ్ళు ఉన్నాయి, చింతపండు ఉన్నాయి, కానీ ఒక రకంగా కంబైన్ చేస్తే చాలు అవుతుంది. ఆ రకంగా కంబైన్ చేయటం అనేటువంటి క్రతువు అనే పేరుతో పిలుస్తాం. దాన్ని మ్యాజిక్ అని పిలుస్తాం. మీ అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ప్రేయర్ అది చేయించి ఇదంతా ఉండేటటువంటి గ్రూపు చిన్న మ్యాజిక్ కాదు. అలాగే అక్కడ యజ్ఞ యాగాదాలు లేదు సపరేట్ మంత్రములు చదివి ఆయా రంగులతో ముగ్గులు పెట్టి ఆయా సమితులు వేయటం వల్ల ఒక శక్తి వస్తుంది. అది మ్యాజిక్. నిరంతరం మ్యాజిక్ ఉంటుంది. దాన్ని సెవెంత్ రే అనే పేరుతో పిలుస్తారు. ఈ రేలకి ప్రస్తుతం ఉండేటటువంటి అధినేతలైనటువంటి మాస్టర్స్ని ఒక్కసారి నేను పేర్లు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళు ఆ బాడీస్లో లేరు, కంగారు పడి వెతకండి. ఫస్ట్ రేకి ఉండేటటువంటి మాస్టర్ని మాస్టర్ మోరియా అనే పేరుతో పిలుస్తారు. శ్రీరాముని యొక్క బ్లడ్ ఏదైతే ఉన్నదో రాముడు పుట్టినప్పుడు ఇంతవరకు క్యారీ అవుట్ చేస్తూ ఉండేటటువంటి మాస్టర్ని మోరియా అని పేరుతో పిలుస్తారు. ఆయన రక్తమునందు రాముడి యొక్క బ్లడ్ ఉంటుంది. ఆయన రీసెంట్ టైంలో రాజస్థాన్లో ప్రిన్స్లుగా ఆయన పుట్టారు. దాని పేరు మోరియా అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతము సిగాస్టి అనేటువంటి ప్రదేశమునందు ఒక చిన్న విలేజ్ ఎందు అని ఉంటారు. అక్కడ మనకు వెళ్తే ఆయన కనిపిస్తారు, కానీ ఆయన తెలియదు. ఈ ఊళ్ళోనే మోరియా గారు వచ్చి తిరిగారు అనుకోండి, తెలిస్తే ఆయన మాకేం తెలుస్తారా అని తెలియదు అన్న మోరియా. సెకండ్ రేకి సంబంధించినటువంటి మాస్టర్ కుతుమి లాల్ సింగ్ అనే పేరుతో పంజాబ్ ఎందు ఆయన ఎవడో దుర్మార్గుడు వచ్చాడు, నువ్వు కుతుమి లాల్ సింగ్ అనేటటువంటి పేరుతో ఆయన పంజాబ్లో ఆయన పుట్టారు. కాశ్మీరీ బ్రాహ్మణి కింద పుట్టారు పంజాబ్లో. ఆయన ఆ దేహం మనకి ఇప్పుడు లేరు. ఆయన తర్వాత దేహం కూడా మనకి తెలుసు. ఆయన యొక్క తర్వాత దేహమును ఈ గురు పూజ రేలోగా చెప్తాను. మీకు కూడా చాలా మంది కొంతమంది తెలుసు. ఆయన సెకండ్ రే లవ్ అండ్ విజ్డమ్కి హీఈస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ వరల్డ్ టీచర్. ప్రస్తుతము రూల్ చేస్తుండేటువంటి వరల్డ్ టీచర్ని లార్డ్ మైత్రేయ అనే పేరుతో పిలుస్తారు. ఆయన మాస్టర్ అనే కాదు, లార్డ్ కిందే పిలుస్తాం. ఆయన గురించి మనం ప్రత్యేకము చెప్పుకోవాలి. బైబిల్లో రాసినటువంటి క్రైస్ట్ అనేటువంటి పేరు ఏదైతే ఉంటుందో, ఈ ముస్లిమ్స్ చెప్పినటువంటి ఆర్ మెస్టా అనేటువంటి పేరు ఏదైతే ఉంటుందో, మనం రాబోయేటటువంటి కలికి అవతారం అని మన పురాణంలో ఏదైతే ఉంటుందో ఇదంతా చెప్పేటటువంటిది మైత్రేయుల వారి గురించి. ఇప్పుడు మనం ఎక్కడ ఎవరు ఏ రకమైన పూజ చేసినా సరే ఆయనకి చేరుతుంది. క్రిస్టియన్ చేసినా, ఇండియన్ చేసినా, ఎవడేం పూజ చేసినా సరే ఈ పూజ డైరెక్ట్గా ఆయన ఈ భూమికి సంతమ సర్వమునకు అంతర్యామియే భూమి అని వ్యాపించి ఉంటారు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి లెక్చర్ ఆయన తెలుస్తుంది, ఆయన వినిపిస్తూ ఉంటుంది. మనం చేసే పూజ అర్చన అంతా కూడా ఆయన తెలుస్తుంది. సంత్ కుమార్ వారు విల్లుగా ఎలాగైతే ఈ భూమిని మొత్తం నందు అంతర్యామి అయి ఉంటారో అలాగా మైత్రేయుల వారు ఈ భూమి అన్నంతా కూడా అంతర్యామి అయి ఉంటారు. ఎలా ఉంటారు? ఎగ్జాంపుల్ ఇంత పూర్వం చెప్పాను. మాస్టర్ ఈకే గారిని చూసిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది కంటే లేరు. మీ అందరికీ మాస్టర్ ఈకే గారు తెలుసా తెలియదా? ఎలా తెలుస్తుంది? నేను చెప్పడం అంతే. నా ద్వారా, నా ప్రవచనం ద్వారా మీ హృదయంలోకి ఎక్కినటువంటి మాస్టర్ గారు ఎక్కడున్నారని అంతర్యామి ఏమన్నారు. పొద్దున ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయనలో మనం ఆయన అంతర్యామిత్వం ముందు మనం ఉన్నాం.
మాస్టర్ సివి గారి అంతర్యామిత్వం అని ఉన్నాం. అంటే అర్థమైతే మనం మన దేహం మనది అంతర్యామే ఉన్నాం. నడుస్తుండేప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఈ దేహంలో ఉండే అంతర్యామి ముళ్ళులోకి వెళ్ళిపోతాడు. చిన్న దోమ కొడితే అంతర్యామి గోక్కోవడంలోకి వెళ్ళిపోతాడు మన అంతర్యామి. ఎక్కడైతే బాధ ఉన్నదో, ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడికి ఎలాగైతే మనకే తెలిసిపోతుంది మన అంతర్యామి మనకి, అలాగ మైత్రేయ వారికి తెలుసు. ఆయన ప్రియ శిష్యుడైనటువంటి వాడు కొత్తమీ నాగ్ సింగ్. వీళ్ళిద్దరూ సెకండరీకి సంబంధించిన వారు. సెకండరీ ఎంత గొప్ప రే అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ ఇద్దరు దిగి వచ్చినటువంటి రేని సెకండరీ అని పేరు పిలుస్తారు. లవ్ అండ్ విజ్డమ్. జీసస్ అనేటటువంటి పేరుతో ఒక మాస్టర్ ఆయన ద్వారా క్రైస్ట్ ఆవహించినప్పుడు చేసినటువంటి మెరికల్స్ అంతా కూడా సెకండ్ రేకి సంబంధించినటువంటి. జీసస్ సిక్స్త్ రేకి సంబంధించిన ఆయన. సెకండ్ రే సిక్స్త్ రే అని కూడా చాలా ఫ్రెండ్స్ లాంటి. ఈ రేలో కూడా మళ్ళీ ఫ్రెండ్స్ పడినవాడు ఉండరు, ఫ్రెండ్స్ ఉంటారు. పడకపోవడం మానవులో ఉంటుంది. అంటే ఈజీగా కలిసిపోయి పనిచేసేటటువంటి రేస్ ఉంటాయి. కొన్ని రేసు వీటితో దెబ్బలాడతాయి కదా. ఫస్ట్ రే సెవెంత్ రే ఫ్రెండ్స్, సెకండ్ రే సిక్స్త్ రే ఫ్రెండ్స్, ఫోర్త్ రే ఫిఫ్త్ రే ఫ్రెండ్స్, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ రేస్ అన్ని ఫ్రెండ్స్ అలా ఉంటాయి. ఈ సెకండ్ రేనే విష్ణువు యొక్క అంశ కింద చెప్తారు. ఫస్ట్ రేని రుద్రుడుగా చెప్తారు, సెకండ్ రేని విష్ణువుగా చెప్తారు. సమస్తంలో వ్యాపించి ఉండేటటువంటి ఆయన జ్ఞాన విజ్ఞానములకు ప్రేమకు అధిపతి. అన్నిటికంటా హైయెస్ట్ లవ్. ఈ భూమి మీద లవ్కి సంబంధించిన దానికంటే పెద్దదైనటువంటి అస్త్రమే లేదు. ప్రేమతో ఎవరినైనా కొనుక్కోవచ్చు, ఎంత డబ్బులు పెట్టినా కొనుక్కోకపోవచ్చు, ఎంత అధికారం ఉన్నా కొనుక్కోకపోవచ్చు. ప్రేమతో ఎవరైనా కొనిసుకోవచ్చు. చూసుకుని కావాలంటే ఇంటికి వెళ్ళి ఆలోచించు. ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లల మీద ప్రేమ వచ్చి దాన్ని వదలలేకుండా ఉంటాడు అంటే చూడండి. ప్రేమకి ఎంత శక్తి ఉందో, ఎక్కడుందో 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 చూసుకుంటూ ఉంటాడు. తనకు సమస్తం దాచుకునే తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని కూడా పిల్లలని చెప్పేస్తాడు. ఇంకా పెళ్ళే కాకుండానే చెప్తాడు, చెప్పడా అన్నాడు. అలా రాళ్ళు అని చూపించుకుని ఉంటారు ఇప్పుడు ప్రేమ మీద. అంటే భార్యకు ఒక అకౌంట్, భర్తకు ఒక అకౌంట్ ఉంటే దుర్మార్గు దుష్టులు అనేటువంటి వాళ్ళని మనం ఏం చేయలేము. భర్త మాట విన్నటువంటి భార్య, భార్య మాట విన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నమస్కారం. యోగం వాళ్ళ కోసమనే పుట్టింది. అలాంటి వాళ్ళు లేకపోతే యోగ శాస్త్రమే ఉండదు, అంతా బాగానే ఉంటుంది. ఈ యోగాలు మేము నేర్చుకోవడం, పెట్టుకోవడం, ప్రేర్ చేయడం అంతా దానికోసం. లేకపోతే బేరాలు ఉండవు మాకు. గురువులకి బేరాలు ఉండవు. అంతా బాగానే ఉంటే ఇంకా బేరం పెట్టాను ఏం చెప్తాను. కానీ జబ్బులు చేస్తే కదా డాక్టర్ డబ్బులు అన్నాడు. అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ఆశ్రమానికి వచ్చి అందరూ ఆరోగ్యంగా ఉన్నాడు కదా, డబ్బులు ఉంటే కెట్టావు. అది విశాఖపట్నం పోవాలి అంటే ప్రతివేదంగా ఏదో రోగమే. డాక్టర్ బిజినెస్ అక్కడ బాగుంటుంది. అలాగా సెకండ్ రే విష్ణు యొక్క అంశం ఉంటుంది. థర్డ్ రే అనేటువంటి దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి ప్రస్తుతం అధినాయకుడు అయినటువంటి ఆయన మహా చౌహాన్ అనే పేరుతో పిలుస్తారు. ఆయన రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఎందుకు పొరము దేహం తీసుకుని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన హిమాలయంలో. ఈ ముగ్గురు కూడా షిగాస్తి, కలాప అనేటువంటి గ్రామములకు దగ్గరగా ఈ ముగ్గురు ఉంటారు. ఆయన లార్డ్ ఆఫ్ సివిలైజేషన్. ఆయన మహాచౌహాన్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పచ్చు. అంటే మనం కంపెనీలో ఎండీ ఉంటాడు కదా, ఆయన ప్రోగ్రామ్స్ అన్ని డైరెక్ట్ చేసి ఎలా చేస్తుంటాడు. మొత్తం మాస్టర్స్ వీళ్ళ ప్రోగ్రామ్, హీరాకి ప్రోగ్రామ్స్ వేయటం, ఎవరు ఏం చేయాలి, ఎన్ని గంటలకు ఏది చేయాలనేటువంటి మొత్తం ప్రోగ్రామ్ ఆయన చేతిలో ఉంటుంది. అలాగైతే అర్థం అవుతుంది కాబట్టి. ఫోర్త్ రేకి మా గురువు పూర్వజన్మర్యాద గురువు, ఆయన యొక్క ఆశీర్వచనం ఈ ఆశ్రమం నిరంతరం ఉంటుంది. ఈజిప్షియన్ మాస్టర్ అనే పేరుతో పిలువబడేటటువంటి సెరాపిస్ అనేటువంటి మాస్టర్, వారి యొక్క పూర్వ జన్మలు ఎందు ఉండేటువంటి జస్ట్ ఇమీడియట్ బర్త్ ఉండేటువంటి ఛాయాచిత్రములు ఇక్కడ ఉన్నాయి. పెన్సిల్ స్కెచెస్. కావాలని ఫోటోలు తీసుకుని ఎవరైనా తీసుకుని వెళ్ళవచ్చు ఇంటికి. ఆయన లార్డ్ ఆఫ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్.
హార్మోనియం కాన్ఫ్లిక్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యూజిక్. అందుకే డిసైపుల్ అయినటువంటి కొంత కాకపోతే కొంత మ్యూజిక్ వచ్చి తీరాలి. అపస్వరం పడింది అనుకోండి, దాన్ని ఏమంటారు? నాయిస్ అంటారు, లేకపోతే న్యూసెన్స్ అంటారు. గోల్ చేస్తున్నారు అనుకోండి, ఏమిటి అది? అదే నన్ను వాయిస్తున్నట్టు అదే తాళంలో అదే శృతికి ఒకే పాట వాయిస్తుంటే దాన్ని ఏమంటారు? ఆర్కెస్ట్రా. లెట్ us స్పీక్ సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అని ప్రే చేస్తుంటాం సాయంత్రం పూట. సైలెన్స్ స్పీకింగ్ ఏమిటండి? నా బాగుందని అనిపిస్తుంది. మీరు సైలెన్స్లో మైండ్ కానివ్వండి మాట్లాడుతుండేటప్పుడు సైలెన్స్లో ఉంటుంది. లెట్ us స్పీక్ సైలెన్స్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యూజిక్, ఆర్కెస్ట్రా. 7 స్ట్రింగ్స్ ఉంటాయి, మేడం 4 చిన్నది ఒకదాని పట్టు దాలే 4-5 ఉంటాయి. పైన చిన్నది అయిపోయి తప్పు వచ్చేస్తుంది. అపస్వరం, అనేక అపస్వరాలు.